Dear students, welcome to the session. So, paper 5 ring theory and vector calculus kada. Paper 5 ring theory and vector calculus లో మనం రింగ్స్ 1 అనే కాన్సెప్ట్స్ కంప్లీట్ చేసేసాం ఫస్ట్ యూనిట్. సో, సెకండ్ యూనిట్ ఈజ్ రింగ్స్ 2. రింగ్స్ 2లో మనం ప్రీవియస్ సెషన్స్లో ఏ కాన్సెప్ట్ లాస్ట్ సెషన్లో ఏ కాన్సెప్ట్ డిస్కస్ చేసాము, మ్యాక్సిమల్ ఐడియల్ అంటే ఏంటి అని, అదేవిధంగా దాని మీద కొన్ని థీరమ్స్ డిస్కస్ చేసాము కదా. ఇంకా మనకు మ్యాక్సిమల్ ఐడియల్ మీద థీరం, ఇంపార్టెంట్ థీరం ఉంది. సో నేను యాక్చువల్గా పెన్ టాబ్లెట్ యూజ్ చేసి డెఫినిషన్ కానీ థీరం కానీ ఏదైనా కూడా రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో వీడియో చేయలేదు. బట్ అది కుదరట్లేదు నాకు. సో అందుకని ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేద్దాము, అది అడ్జస్ట్ అయ్యేంత వరకు పెన్ టాబ్లెట్ యూజ్ చేసి నేను దానికి అలవాటు పడేంత వరకు ఇలాగే చేద్దాం. ఎందుకంటే ఇంపార్టెంట్ థీరము ఇట్స్ ఆల్రెడీ లేట్ అయిపోయింది కాబట్టి యూ కెన్ అండర్స్టాండ్ దిస్. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇక్కడ నోట్స్ రాశాను. సో మీకు అర్థమవుతుందని అనుకుంటాను. సో ఈ సెషన్లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అన్ ఇంపార్టెంట్ థీరమ్ ఆన్ మ్యాక్సిమల్ ఐడియాస్. మ్యాక్సిమల్ ఐడియాస్ మీద వీ విల్ డిస్కస్ అన్ ఇంపార్టెంట్ థీరమ్. సో చాలా ఇంపార్టెంట్ ఈ థీరము. ఈ థీరం స్టేట్మెంట్ చూద్దాం. థీరం స్టేట్మెంట్ ఏంటంటే, an ideal U of a commutative ring R with unity is maximal if and only if the quotient ring R mod U is a field. An ideal U of a commutative ring R with unity. చూడండి ఎన్ని టర్మినాలజీస్ వచ్చాయి ఇక్కడ. మీరు ఐడియల్ కాన్సెప్ట్ గుర్తుండాలి. కామ్యుటేటివ్ రింగ్ ఆర్ విత్ యూనిటీ. రింగ్ అంటే ఏంటి, కామ్యుటేటివ్ రింగ్ ఆర్ అని ఎప్పుడు అంటాం దాన్ని. అదేవిధంగా కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ అనే యూనిటీ ఎలిమెంట్ ఉందని ఎప్పుడు చెప్తాము. తర్వాత మ్యాక్సిమల్ ఐడియల్ అంటే ఏంటి, తర్వాత ఆర్ మాడ్యూ కోషియంట్ రింగ్ అంటే ఏంటి, ఫీల్డ్ అంటే ఏంటి. సో ఆల్ దీస్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా మీ మైండ్లో ఉంటే తప్ప మనకు ఈ థీరము అర్థం చేసుకొని ప్రూవ్ చేయడానికి కుదరదు. సో ఈచ్ అండ్ ఎవ్రీ డెఫినేషన్ యూ హ్యావ్ టు రీకలెక్ట్. ఓకే. సో కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ అని ఎప్పుడు అంటాము, తర్వాత మ్యాక్సిమల్ ఐడియల్, ఒక ఐడియల్ని మ్యాక్సిమల్ ఐడియల్ అని ఎప్పుడు అంటాము, అదేవిధంగా ఫీల్డ్ అని ఎప్పుడు అంటాము, ఒక రింగ్ ఎప్పుడు ఫీల్డ్ అవుతుంది, ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా గుర్తుండాలి. ఓకే. సో ఇక్కడ ఏంటి, an ideal U of a commutative ring R with unity. సో ఒక రింగ్ ఆర్, కామ్యుటేటివ్ రింగ్ ఆర్, అది ఎలా ఉంది, యూనిటీ ఎలిమెంట్ కూడా ఉంది. ఇక్కడ మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రింగ్ అని తీసుకున్నప్పుడు వీ హ్యావ్ 2 బైనరీ ఆపరేషన్స్, ప్లస్ కామా డాట్ కదా. సో 2 బైనరీ ఆపరేషన్స్ తీసుకున్నప్పుడు విత్ రెస్పెక్ట్ టు ప్లస్ ఉన్న ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటి, 0. దాన్ని మనం ఏమంటున్నాము, 0 ఎలిమెంట్ అంటున్నాం. సో విత్ రెస్పెక్ట్ టు ప్లస్ ఉన్న ఐడెంటిటీ ఎలిమెంట్ని వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ 0 ఎలిమెంట్. అలాగే విత్ యూనిటీ ఎలిమెంట్ అంటే, కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ ఎలిమెంట్ అంటే ఏంటి, విత్ రెస్పెక్ట్ టు డాట్ కూడా ఐడెంటిటీ ఎలిమెంట్ ఉంది అని. సో విత్ రెస్పెక్ట్ టు డాట్ ఉన్న ఐడెంటిటీ ఎలిమెంట్ని ఏమంటున్నాము, యూనిటీ ఎలిమెంట్ అంటున్నాం. సో ఇప్పుడు మనకున్న రింగ్ ఎలా ఉంది, కామ్యుటేటివ్ అవుతుంది. సో అందులో విత్ రెస్పెక్ట్ టు డాట్ ఐడెంటిటీ ఎలిమెంట్ కూడా ఉంది కదా. ఇవన్నీ మనం అక్కడ డెఫినేషన్లో డిస్కస్ చేసాం. ఇలా ఉన్న రింగ్ ఆర్ అనేది మ్యాక్సిమల్ అంటే, ఇలాంటి రింగ్ ఆర్కి ఒక ఐడియల్ యూ తీసుకున్నప్పుడు అది మ్యాక్సిమల్ ఐడియల్ అవుతుంది ఎప్పుడు, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ద కోషియంట్ రింగ్ ఆర్ మాడ్ యూ ఈజ్ ఏ ఫీల్డ్. అంటే యూ ద్వారా ఫామ్ అయ్యే కోషియంట్ రింగ్ ఆర్ మాడ్ యూ ఫీల్డ్ అయితే ఖచ్చితంగా యూ మ్యాక్సిమల్ ఐడియల్ అవుతుంది. అదేవిధంగా వైస్ వర్సా, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఉంది కాబట్టి ఏమవుతుంది, వైస్ వర్సా అవుతుంది. అదేవిధంగా ఏమవుతుంది, ఆర్ మాడ్ యూ ఫీల్డ్ అయితే యూ అనేది ఖచ్చితంగా ఏమవుతుంది, మ్యాక్సిమల్ ఐడియల్ అవుతుంది. ఇది కాన్సెప్ట్ ఇక్కడ. సో మనకి కామన్గా రెండింటికి మనం తీసుకోగలిగినది ఆర్ ఈజ్ ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ అనేది. ఓకే. సో ఆర్ ఈజ్ ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ అని తీసుకొని ఒక ఐడియల్ యూ కన్సిడర్ చేసి ఆ ఐడియల్ మ్యాక్సిమల్ ఐడియల్ అని తీసుకుంటే ఆర్ మాడ్ యూ ఫీల్డ్ అని ప్రూవ్ చేసేది ఒక పార్ట్. అదేవిధంగా ఆర్ మాడ్ యూ ఫీల్డ్ అని తీసుకున్నప్పుడు యూ మ్యాక్సిమల్ ఐడియల్ అవుతుందని ప్రూవ్ చేసేది ఒక పార్ట్. సో వీ హ్యావ్ 2 పార్ట్స్ ఇన్ దిస్ థీరం. సో ఈ థీరం మనం ప్రూవ్ చేయాలంటే 2 పార్ట్స్లో ప్రూవ్ చేయాలి కదా. సో లెట్ us see how we are going to prove the theorem. సో ఈ థీరం ప్రూవ్ చేయడానికన్నా ముందు, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, వీ హ్యావ్ టు రికలెక్ట్ ఆల్ ద డెఫినేషన్స్. మనకి ఇక్కడ ఆర్ మాడ్ యూ అంటే ఏంటి అనేది ఫస్ట్ మనము అనుకుందాం.
ఫస్ట్ ఏమి ఇచ్చారు ఇక్కడ, గివెన్ ఆర్ ఇస్ ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ. సో మనకి ఇచ్చింది ఏంటి అది రాసాం. ఇప్పుడు ఈ కోషియంట్ రింగ్ అనేది ఏంటి, కోషియంట్ రింగ్ అంటే ఆర్ mod u లేదా ఆర్ బై యూ అనేది ఏంటి, ద సెట్ ఆఫ్ ఆల్ కోసెట్స్, అంతేనా. వెన్ ఎవర్ యూ టేక్ ఎన్ ఎలిమెంట్ ఎక్స్ ఇన్ ఆర్లో ఏదైనా ఒక ఎలిమెంట్ ఎక్స్ తీసుకున్నప్పుడు ఎక్స్ ప్లస్ యూ ఎక్కడ ఉంటుంది, ఇట్ విల్ బీ ఇన్ ఆర్ బై యూ కదా. సో ఆర్లో ఉన్న ఎలిమెంట్స్తో ఫామ్ అయిన కొసెట్స్ అవన్నీ ఎక్కడ ఉంటాయి, ఆర్ బై యూలో ఉంటాయి. సో ఆర్ బై యూ ఈజ్ నథింగ్ బట్ ద సెట్ ఆఫ్ ఆల్ కొసెట్స్. ఈ కొసెట్ మల్టిప్లికేషన్ ఎలా డిఫైన్ చేస్తాము, కొసెట్ అడిషన్ ఎలా డిఫైన్ చేస్తాము, ఇవన్నీ కూడా మనకి అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రాలో వచ్చింది కదా. ఇక్కడ చూడండి, ఆర్ mod u ఎప్పుడైతే మనకు ఆర్ అనేది కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ ఎలిమెంట్ అయ్యిందో ఆటోమేటిక్గా ఆర్ బై యూ కూడా కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ ఎలిమెంట్ అవుతుంది. ఓకే, ఇది మనం ఆల్రెడీ అక్కడ మనకి ప్రీవియస్ కాన్సెప్ట్స్లో వచ్చింది. సో మనం ఇది డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఆర్ ఈజ్ ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ కాబట్టి ఆర్ బై యూ కూడా కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ ఎలిమెంట్ అవుతుంది. సో కాకపోతే ఇక్కడ యూనిటీ ఎలిమెంట్ ఏంటి, తర్వాత జీరో ఎలిమెంట్ ఏంటి అనేది చూద్దాం. ఈ సెట్ కామ్యుటేటివ్ రింగ్ అండ్ యూనిటీ ఎలిమెంట్ అంటే యూనిటీ ఎలిమెంట్ ఏంటో మనకు తెలియాలి కదా. సో యూనిటీ ఎలిమెంట్ అనేది ఏంటి, విత్ రెస్పెక్ట్ టు డాట్ ఐడెంటిటీ ఎలిమెంట్. విత్ రెస్పెక్ట్ టు డాట్ ఆర్లో ఐడెంటిటీ ఎలిమెంట్ ఏమి 1. కాబట్టి వెన్ ఎవర్ 1 బిలాంగ్స్ టు ఆర్, 1 ప్లస్ యూ ఎక్కడ ఉంటుంది, ఆర్ బై యూలో ఉంటుంది. ఆ 1 ప్లస్ యూనే ఇక్కడ మనకు ఎలా బిహేవ్ చేస్తుందంటే దట్ ఈస్ ద యూనిటీ ఎలిమెంట్ ఇన్ ఆర్ బై యూ. అదేవిధంగా 0 బిలాంగ్స్ టు ఆర్ అయినప్పుడు 0 ప్లస్ యూ ఈక్వల్ టు యూ కదా, అంటే యూ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద జీరో ఎలిమెంట్ ఆఫ్ ఆర్ బై యూ. అంటే విత్ రెస్పెక్ట్ టు ప్లస్ మనకు ఐడెంటిటీ ఎలిమెంట్ యూ అవుతుంది, విత్ రెస్పెక్ట్ టు డాట్ ఐడెంటిటీ ఎలిమెంట్ 1 ప్లస్ యూ అవుతుంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏమంటే మనము ఆల్రెడీ అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రాలో ఒక కాన్సెప్ట్ కన్సిడర్ చేసాం. ఏమది, h belongs to h belongs to h if and only if h equal to h equal to hh అనే కాన్సెప్ట్ కదా. ఈ థీరం అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రాలో ప్రూవ్ చేసాం. దీని ప్రకారం ఏంటి, హెచ్ అనే ఎలిమెంటు క్యాపిటల్ హెచ్లో ఉండాలి అంటే హెచ్ ఈక్వల్ టు హెచ్ కావాలి. అంటే ఈ సబ్ గ్రూప్ మనం ఇక్కడ ఏదైతే తీసుకున్నామో అది హెచ్కి ఈక్వల్ అయిపోవాలి. ఇదేంటి, హెచ్ అనేది విత్ రెస్పెక్ట్ టు డాట్ కోసెట్స్, అక్కడ మనము అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రాలో విత్ రెస్పెక్ట్ టు డాట్ కన్సిడర్ చేసాం కాబట్టి హెచ్ ఈక్వల్ టు హెచ్ అవుతుంది. అదే మనం విత్ రెస్పెక్ట్ టు ప్లస్ తీసుకుంటే ఏమవుతుంది, హెచ్ ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ హెచ్ అవుతుంది, అంతేనా. కాబట్టి హెచ్ అనే ఎలిమెంట్ హెచ్లో ఉన్నప్పుడు ఆ హెచ్ ద్వారా ఫామ్ అయిన కొసెట్ అంటే స్మాల్ హెచ్ ద్వారా ఫామ్ అయిన కొసెట్ హెచ్కి ఈక్వల్ అయిపోతుంది. అదేవిధంగా హెచ్ ప్లస్ హెచ్ ఇస్ ఈక్వల్ టు హెచ్ అయినప్పుడు హెచ్ బిలాంగ్స్ టు హెచ్ అవుతుంది. అంటే ఏంటి, ఈ క్యాపిటల్ హెచ్ అనేది ఏంటి, దాన్ని ఏమంటాం అక్కడ మనము, ఇట్ ఈజ్ నథింగ్ బట్ ద ఐడెంటిటీ ఎలిమెంట్, జీరో ఎలిమెంట్ అక్కడ విత్ రెస్పెక్ట్ టు ప్లస్ కాబట్టి ఏమవుతుంది, జీ బై హెచ్లో అది జీరో ఎలిమెంట్ అవుతుంది కదా. అంటే హెచ్ బిలాంగ్స్ టు హెచ్ అయినప్పుడు హెచ్ అనేది హెచ్ ప్లస్ హెచ్కి ఈక్వల్ అవుతుంది, అది ఎప్పుడు జీరో ఎలిమెంట్ అయినప్పుడు. అదే హెచ్ డస్ నాట్ బిలాంగ్స్ టు హెచ్ అయితే ఖచ్చితంగా హెచ్ ప్లస్ హెచ్ నాట్ ఈక్వల్ టు హెచ్ కదా, అంటే ఏంటి, జీరో ఎలిమెంట్కి ఈక్వల్ కాదు. సో ఇది మెయిన్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఆల్సో వి నో దట్ ఏ ప్లస్ యూ ఈక్వల్ టు యూ, ద జీరో ఎలిమెంట్ ఆఫ్ ఆర్ బై యూ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ బిలాంగ్స్ టు యూ. ఇది మనం అక్కడ విత్ రెస్పెక్ట్ టు డాట్ మనం చూసాం అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రాలో, విత్ రెస్పెక్ట్ టు ప్లస్ ఎలా ఉంటుందో కూడా చెప్పాను. కాబట్టి మెయిన్ పాయింట్ ఇక్కడ మనకు 2 పార్ట్స్లో ఉపయోగపడే మెయిన్ పాయింట్ ఇదే. ఏంటి, మనం తీసుకున్న ఐడియల్ యూలో ఏదైనా ఒక ఎలిమెంట్ ఉంది అంటే ఖచ్చితంగా ఆ ఎలిమెంట్ ద్వారా ఫామ్ అయ్యే కొసెట్ ఏమవుతుంది, అది యూకే ఈక్వల్ అయిపోతుంది. అండ్ యూకే ఈక్వల్ అవుతుందంటే ఏంటి, యూ ఈజ్ నథింగ్ బట్ ద జీరో ఎలిమెంట్ ఆఫ్ ఆర్ mod u. సో వెన్ ఎవర్ ఎన్ ఎలిమెంట్ ఏ బిలాంగ్స్ టు యూ, దెన్ ఏ ప్లస్ యూ ఈక్వల్ టు యూ, ద జీరో ఎలిమెంట్ ఆఫ్ ఆర్ mod u.
ఒకవేళ ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు యూ అయిందనుకోండి, అప్పుడు ఏతో ఫామ్ అయ్యే కొసెట్ అంటే ఏ ప్లస్ యూ ఏమవుతుంది, ఇట్ ఈస్ ఎ నాన్ జీరో ఎలిమెంట్ ఆఫ్ యూ. అది నాన్ జీరో ఎలిమెంట్ ఆఫ్ ఆర్ మాడ్ యూ. దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ దట్ యూ హ్యావ్ టు కన్సిడర్. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. ఏ ప్లస్ యూ ఈక్వల్ టు యూ అయితే ఏ బిలాంగ్స్ టు యూ. ఓకే, ద జీరో ఎలిమెంట్ అవుతుంది. అదే ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు యూ అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఏ ప్లస్ యూ అనేది నాన్ జీరో ఎలిమెంట్ అవుతుంది. ఇప్పుడు ఇది కామన్ పాయింట్, దేనికి, టూ పార్ట్స్కి కామన్ పాయింట్. ఇప్పుడు నౌ లెట్ us కమ్ టు ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రూఫ్. ఓకే, ఇక్కడ ఏమనుకుంటున్నాము, సపోజ్ దట్ యూ ఈజ్ ఎ మ్యాక్సిమల్ ఐడియల్. యూ గనక మ్యాక్సిమల్ ఐడియల్ అనుకుంటే అయితే మనం ఏం ప్రూవ్ చేయాలి, టు ప్రూవ్ దట్ ఆర్ మాడ్ యూ ఈజ్ ఎ ఫీల్డ్. ఆర్ మాడ్ యూ అనేది ఫీల్డ్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, సో చూడండి, ఇక్కడ ఈ ఆర్ మాడ్ యూ లేదా ఆర్ బై యూ అనేది ఫీల్డ్ అని చెప్పడానికి ఫీల్డ్ డెఫినేషన్ ప్రకారం ఏంటి, a commutative ring R with unity is said to be a field if every non-zero element is a unit in R. అంతేనా, అంటే అక్కడ అర్థం ఏంటి, విత్ రెస్పెక్ట్ టు డాట్ అక్కడ ఆర్ బై యూ, ఆర్ అనేది కామ్యుటేటివ్ రింగ్ అంటే కామ్యుటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది. తర్వాత యూనిటీ ఎలిమెంట్ ఉంది. యూనిటీ ఎలిమెంట్ అంటే విత్ రెస్పెక్ట్ టు డాట్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఉంటుంది. ఇంకా అడిషనల్గా మనకు ఫీల్డ్ కావాలంటే ఏంటి, విత్ రెస్పెక్ట్ టు డాట్ ప్రతి ఎలిమెంట్కి, ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉండాలి. అక్కడ ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ ఈజ్ ఏ యూనిట్ ఇన్ ఆర్ అంటే అర్థం ఏంటి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉన్న ఎలిమెంట్స్ని మనం యూనిట్స్ అంటాం. ఆ డెఫినేషన్ కూడా మనము కన్సిడర్ చేసాం కదా. ఇక్కడ చూడండి, అందుకని ఇక్కడ ఏం రాసాము, ఫర్ దిస్ వీ ప్రూవ్ దట్ ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ ఆఫ్ ఆర్ బై యూ హ్యాస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో ఆర్ బై యూ అనేది ఫీల్డ్ అని ప్రూవ్ చేయడానికి ఆల్రెడీ మనము ఆర్ బై యూ అనేది కామ్యుటేటివ్ రింగు విత్ యూనిట్ ఎలిమెంట్ అని చెప్పేసాం. ఇంకేంటి, ఒక్క పాయింటే మనం చెప్పాల్సింది, ప్రతి నాన్ జీరో ఎలిమెంట్ ఆర్ బై యూలో ఏ నాన్ జీరో ఎలిమెంట్ తీసుకున్నా దానికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉంది అని చెప్పాలి. సో for that we'll take a non-zero element. Let x plus u belongs to r by u. Quotient ring r by u లో ఒక non-zero element x plus u belongs to r mod u అని తీసుకుంటున్నాం. ఇంతకుముందు నేను చెప్పాను మీకు, ఒక నాన్ జీరో ఎలిమెంట్ అని తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు యూ. ఈ పాయింట్ మన మైండ్లో ఉండాలి. జీరో ఎలిమెంట్ అయితే ఎక్స్ ప్లస్ యూ బిలాంగ్స్ టు ఆర్ మాడ్ యూ అయినప్పుడు ఏమవుతుంది, జీరో ఎలిమెంట్ అయితే ఎక్స్ బిలాంగ్స్ టు యూ అయిపోతుంది. ఇక్కడ మనం ఎక్స్ ప్లస్ యూని ఏం ఎలిమెంట్ అనుకుంటున్నాము, నాన్ జీరో ఎలిమెంట్. కాబట్టి ఖచ్చితంగా ఏమవుతుంది, ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు యూ. సో లెట్ ఎక్స్ ప్లస్ యూ బిలాంగ్స్ టు ఆర్ బై యూ అండ్ ఎక్స్ ప్లస్ యూ బి ఏ నాన్ జీరో ఎలిమెంట్. నాన్ జీరో ఎలిమెంట్ కాబట్టి ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు యూ. ఇప్పుడు వాట్ విల్ డూ ఈజ్ విల్ కన్సిడర్ అన్ ఐడియల్ జనరేటెడ్ బై ఎక్స్. ఎక్స్తో జనరేట్ అయిన ఐడియల్ కన్సిడర్ చేద్దాం. సో ఎక్స్తో జనరేట్ అయిన ఐడియల్ కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఎక్స్తోనే జనరేట్ అవుతుంది కాబట్టి దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఐడియల్ ఆఫ్ ఆర్. సో ద ఐడియల్ జనరేటెడ్ బై ఎక్స్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఐడియల్ ఆఫ్ ఆర్. ప్రిన్సిపల్ ఐడియల్ అంటే కూడా డెఫినేషన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు ఏమవుతుంది, మన దగ్గర ఎక్స్తో జనరేట్ అయిన ప్రిన్సిపల్ ఐడియల్ ఉంది, తర్వాత యూ అనే ఐడియల్ ఆల్రెడీ ఉంది. యూ ఐడియల్ ప్లస్ ఎక్స్తో జనరేట్ అయిన ఐడియల్, ద ఐడియల్ జనరేటెడ్ బై ఎక్స్, ఇది కూడా ఐడియల్ అవుతుంది కదా. సమ్ ఆఫ్ టూ ఐడియల్స్ ఈజ్ అగైన్ అన్ ఐడియల్. కాబట్టి ద ఐడియల్ జనరేటెడ్ బై ఎక్స్ ప్లస్ యూ ఈజ్ అన్ ఆల్సో అన్ ఐడియల్ బికాస్ ద సమ్ ఆఫ్ టూ ఐడియల్స్ ఈజ్ ఆల్సో అన్ ఐడియల్. ఓకే, సో ఇప్పుడు చూడండి, సో మనకి క్లియర్గా ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు యూ, కానీ ఎక్స్ ప్లస్ యూ అంటే సమ్ ఆఫ్ దీస్ టూ ఐడియల్స్ ఎక్స్ అండ్ యూ అంటే ఐడియల్ జనరేటెడ్ బై ఎక్స్ ప్లస్ యూలో ఈ ఎక్స్తో జనరేట్ అయిన ఐడియల్లో ఖచ్చితంగా ఎక్స్ ఉంటుందా ఉండదా, అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ అనే ఎలిమెంటు ఐడియల్ జనరేటెడ్ బై ఎక్స్ ప్లస్ యూ అంటే ఈ ఐడియల్లో ఖచ్చితంగా ఎక్స్ ఉంటుందా. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఎక్స్ యూలో లేదు కానీ ఎక్స్ ప్లస్ యూలో ఉంది. అంటే అర్థం ఏంటి, ఈ యూ అనేది ఖచ్చితంగా మనకేమవుతుంది, ఎక్స్ ప్లస్ యూ ద ఐడియల్ జనరేటెడ్ బై ఎక్స్ ప్లస్ యూకి సబ్సెట్ అవుతుంది. ఎందుకని, ఈ ఐడియల్ జనరేటెడ్ బై ఎక్స్ ప్లస్ యూలో డెఫినెట్గా మనకు అట్లీస్ట్ ఎక్స్ అనే ఎలిమెంట్ అడిషనల్గా ఉందా, ఈ యూలో మనకి ఎక్స్ లేదు, ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు యూ. ఎక్స్ అనేది యూలో లేదు కానీ ఈ ఎక్స్ ప్లస్ యూలో ఉంది. సో డెఫినెట్గా ఏమవుతుంది, యూ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ అంటే అట్లీస్ట్ ఒక్క ఎలిమెంట్ అన్న ఎక్స్ట్రా ఉంది కాబట్టి
యూ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్, యూ అనేది సబ్సెట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ యూ అవుతుంది. సో కాబట్టి మనకేమవుతుంది, యూ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ద ఐడియల్ జనరేటెడ్ బై ఎక్స్. సో వీ హ్యావ్ టూ ఐడియల్స్, u and the ideal generated by x plus u, సమ్ ఆఫ్ ద టూ ఐడియల్స్ కదా. ఇవి రెండు కూడా ఆర్కి సబ్సెట్సే అవుతాయి. బట్ u అనేది ఏంటి, u ఈజ్ ఎ మ్యాక్సిమల్ ఐడియల్. u మ్యాక్సిమల్ ఐడియల్ అప్పుడు మనకి డెఫినేషన్ ప్రకారం ఏంటి, ఐదర్ u ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ యూ ఆర్ ఎక్స్ ప్లస్ యూ ద ఐడియల్ జనరేటెడ్ బై ఎక్స్ ప్లస్ యూ ఈక్వల్ టు ఆర్. ఒకటి ఆలోచించండి, ఇప్పుడే మనం ఏమనుకున్నాము, ఈ యూలో ఎక్స్ అనే ఎలిమెంట్ ఖచ్చితంగా ఉండదు అనుకున్నాం. ఎప్పుడైతే ఒక ఎలిమెంట్ అయినా అట్లీస్ట్ ఒక ఎలిమెంట్ అయినా దీనిలో లేదో అప్పుడు మనకు ఈ ఆప్షను దట్ ఈస్ నాట్ కరెక్ట్, ఈ ఆప్షన్ కరెక్ట్ కాదు. అప్పుడు మరి ఇంకేది కరెక్ట్ అవుతుంది, యూ మ్యాక్సిమల్ ఐడియల్ కాబట్టి డెఫినెట్గా ఐడియల్ జనరేటెడ్ బై ఎక్స్ ప్లస్ యూ ఈక్వల్ టు ఆర్ అనేది ట్రూ అవుతుంది. కాబట్టి మనం ఏమని తీసుకోవచ్చు ఇప్పుడు, సిన్స్ యూ ఈజ్ ఎ మ్యాక్సిమల్ ఐడియల్, ద ఐడియల్ జనరేటెడ్ బై ఎక్స్ ప్లస్ యూ ఈక్వల్ టు ఆర్ అని తీసుకోవచ్చు కదా. కానీ ఆర్ అనేది ఏంటి, ఆర్ ఈజ్ ఎ యూనిట్ ఐడియల్. అంటే ప్రతి రింగు ఏమవుతుంది మనకి, ఇట్ విల్ బి జనరేటెడ్ బై 1 అంతేనా. ప్రతి ఎలిమెంట్ని మనం 1 ఇంటూ సంథింగ్గా 1 ఇంటూ ద సేమ్ ఎలిమెంట్గా రాసుకోవచ్చు. కాబట్టి ఆర్ ఈజ్ ఎ యూనిట్ ఐడియల్ అండ్ హెన్స్ అంటే ఏంటి, అది ఆర్ అనేది 1తో జనరేట్ అయి ఉంటుంది. సో నౌ మనకి ఇక్కడ ఏమైంది, the ideal generated by x plus u equal to the ideal generated by 1 అంతేనా. సో అంటే అర్థం ఏంటి, డెఫినెట్లీ ఈ 1తో జనరేట్ అయిన ఐడియల్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ యూతో జనరేట్ అయిన ఐడియల్కి ఈక్వల్ అయ్యింది అంటే మనకి 1 అనే ఎలిమెంట్, ఈ 1తో జనరేట్ అయిన ఐడియల్లో 1 ఉంటుందా. సో 1 ఖచ్చితంగా ఈ ఐడియల్లో కూడా ఉండాలి కదా. ఇక్కడ ఉన్న 1 డెఫినెట్గా మనకి ఈ ఐడియల్లో ఉండాలి. అంటే దెర్ ఎగ్జిస్ట్, చూడండి ఇప్పుడు, there exists a belongs to u and alpha belongs to r such that a plus alpha x alpha is equal to 1. ఎందుకు అలా రాసామంటే ఇప్పుడు ఈ రెండు ఐడియల్స్ ఈక్వల్, ఏదేది ఐడియల్ జనరేటెడ్ బై 1 ఐడియల్ జనరేటెడ్ బై ఎక్స్ ప్లస్ యూ రెండు ఈక్వల్. అంటే దీనిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ దీనిలో ఉండాలి ఖచ్చితంగా. దీనిలో 1 ఉంది మనకు, అప్పుడు ఈ 1 అనేది ఖచ్చితంగా ఇక్కడ కూడా ఉండాలి. కానీ ఇదేంటి, దీనిలో ఉన్న ఎలిమెంట్స్ ఏ ఫామ్లో ఉంటాయి, ఎక్స్తో జనరేట్ అయిన ఐడియల్ అంటే ఎక్స్ ఇంటూ సంథింగ్గా ఉంటుంది, ప్లస్ యూలో ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకోవాలి. అంటే మనకి ఇక్కడున్న 1 ఈ ఐడియల్లో ఏ ఫామ్లో ఉంటుంది అంటే సమ్ ఎలిమెంట్ ఇంటూ ఎక్స్ ప్లస్ సమ్ ఎలిమెంట్ ఆఫ్ యూ. అందుకనే దెర్ ఎగ్జిస్ట్ ఏ బిలాంగ్స్ టు యూ అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఏ ప్లస్ ఆల్ఫా ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1. సో అర్థమైందా, ఇది 2 సెట్స్ ఈక్వల్ అన్నప్పుడు దానిలో ఉన్న ఎలిమెంట్స్ కంపల్సరీగా మనకి ఈక్వల్ అవుతాయి. 1 అనే ఎలిమెంట్ ఉన్నప్పుడు 1 అనేది ఈ సెట్లో ఏదో ఒక ఫామ్లో ఉండాలి, అంటే ఈ ఫామ్లో ఉండాలి. కాబట్టి దెర్ ఎగ్జిస్ట్ సమ్ ఏ బిలాంగ్స్ టు యూ అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఏ ప్లస్ ఆల్ఫా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు చూడండి, లెట్ us కన్సిడర్ 1 ప్లస్ యూ. ఈ 1 ప్లస్ యూ అనేది ఏమనుకున్నాము, ఆర్ ప్లస్ ఆర్ బై యూలో ఐడెంటిటీ ఎలిమెంట్ అనుకున్నాం. ఈ 1 ప్లస్ యూ ఎలా బిహేవ్ చేస్తుంది, వెదర్ ఇట్ బిహేవ్స్ లైక్ ఎన్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఆర్ అనేది ఇప్పుడు మనము ఆ నాన్ జీరో ఎలిమెంట్ తీసుకున్నాం కదా. ఆ నాన్ జీరో ఎలిమెంట్కి ఇదేంటి, మనకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉందని ప్రూవ్ చేయాలి. అంటే నాన్ జీరో ఎలిమెంట్ ఇంటూ సమ్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఈ 1 ప్లస్ యూ రావాలి, అంతేనా. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే సో 1 ప్లస్ యూ తీసుకుందాం. 1 ప్లేస్లో ఐ కెన్ రైట్ ఏ ప్లస్ ఆల్ఫా ఎక్స్ ప్లస్ యూ అంటే యూ. ఇక్కడ ఏమైంది, అడిషన్ ఆఫ్ కోసెట్స్ కదా, అడిషన్ ఆఫ్ కోసెట్స్. సో అడిషన్ ఆఫ్ కోసెట్స్ తీసుకున్నప్పుడు రెండు కోసెట్స్ అడిషన్ అంటే ఏ ప్లస్ ఎక్స్ ఆల్ఫా ప్లస్ యూ అంటే ఏ ప్లస్ యూ ప్లస్ ఎక్స్ ఆల్ఫా ప్లస్ యూ. సో దట్ ఈస్ వాట్ వీ హెవ్ రిటన్, ఏ ప్లస్ యూ ప్లస్ ఎక్స్ ఆల్ఫా ప్లస్ యూ. కానీ ఏ ప్లస్ యూ ఈజ్ ఈక్వల్ టు యూ అయింది. ఎందుకని, మనము ఏమనుకున్నాం అక్కడ, ఏ బిలాంగ్స్ టు యూ కదా. ఏ బిలాంగ్స్ టు యూ అంటే ఏమవుతుంది, ఏ ప్లస్ యూ ఈక్వల్ టు యూ, జీరో ఎలిమెంట్ అవుతుంది అనుకున్నామా. కాబట్టి ఏ ప్లస్ యూ ప్లస్లో ఏం రాసుకోవచ్చు, యూ రాసుకోవచ్చు, ఈ ప్లస్ ఎక్స్ ఆల్ఫా ప్లస్ యూ. ఇప్పుడు ఏ యూ కెన్ బి రిటన్ as 0 ప్లస్ యూ ప్లస్ ఎక్స్ ఆల్ఫా ప్లస్ యూ అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి, సమ్ ఆఫ్ టూ కోసెట్స్. సమ్ ఆఫ్ టూ కోసెట్స్ అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఎక్స్ ఆల్ఫా ప్లస్ యూ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ ఆల్ఫా ప్లస్ యూ. సో అగైన్ చూడండి, మల్టిప్లికేషన్ ఆఫ్ కోసెట్స్ ఫామ్లో ఉంది ఇది. సో ఇట్ కెన్ బి రిటన్ as ఎక్స్ ప్లస్ యూ ఇంటూ ఆల్ఫా ప్లస్ యూ. సో నౌ
1 + u = x + u ఇంటూ ఆల్ఫా ప్లస్ యూ. అంటే మనం తీసుకున్న నాన్ జీరో ఎలిమెంట్ ఏది? x + u కదా మనం నాన్ జీరో ఎలిమెంట్ తీసుకునింది. ఈ నాన్ జీరో ఎలిమెంట్ని ఆల్ఫా ప్లస్ యూ అనే ఎలిమెంట్తో మల్టిప్లై చేసినప్పుడు యు ఆర్ గెటింగ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఆర్ యూనిటీ ఎలిమెంట్ ఆఫ్ ఆర్ బై యూ. 1 + యూనే కదా ఆర్ బై యూలో యూనిట్ ఎలిమెంటు. ఈ x + యూని మనం ఆల్ఫా ప్లస్ యూతో మల్టిప్లై చేసినప్పుడు 1 + యూ వస్తుంది అంటే అర్థం ఏంటి? ఈ ఆల్ఫా ప్లస్ యూ అనేది మనం తీసుకున్న నాన్ జీరో ఎలిమెంట్ x + యూకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుంది. సో ఇక్కడ ఏమైంది? మనం నాన్ జీరో ఎలిమెంట్ ఆర్బిటరీగా తీసుకున్నాం, కానీ ఆర్బిటరీగా తీసుకున్న ఆ ఎలిమెంట్కి మనకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉంది అని వచ్చింది కాబట్టి డెఫినెట్లీ ఫర్ ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ x + u belongs to R mod u, there exists alpha plus u belongs to R mod u such that x + u into alpha plus u = 1 + u. That means every non-zero element of R mod u is invertible and hence we can conclude that R mod u is a ఫీల్డ్. చూడండి ఇదంతా కూడా మనకి ఒక ఒక పార్ట్ ఆఫ్ ద థీరం. అంటే మనం యూ మ్యాక్సిమల్ ఐడియల్ అని తీసుకుని ఆర్ mod u ఈజ్ ఏ ఫీల్డ్ అని ప్రూవ్ చేసాం. సో ఇంకా ఒక పార్ట్ ఉంది కదా మనకి, వీ హ్యావ్ అనదర్ పార్ట్ ఆఫ్ ద థీరం. అదేంటి? ఆర్ mod u ఈజ్ ఏ ఫీల్డ్ అని తీసుకొని యూ అనేది మ్యాక్సిమల్ ఐడియల్ అని ప్రూవ్ చేయడము. సో దట్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద థీరం ఐ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, సో దీనిలో మీకు ఐ థింక్ మా కాలేజ్ పిల్లలకైతే నేను నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా నోట్స్ కావాలి అనుకుంటే యూ కెన్ జస్ట్ మెన్షన్. మీరు మెన్షన్ చేశారంటే నేను డెఫినెట్గా నోట్స్ సమ్హౌ ఐ విల్ మేక్ మై నోట్స్ టు రీచ్ యూ పీపుల్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇంకా మనకి థీరం ప్రూఫ్ ఉంది. సెకండ్ పార్ట్ ఆఫ్ ద థీరం విల్ బి డిస్కస్డ్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఓకే, థ్యాంక్ యూ.